కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీత శ్లోకాలు ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని 32వ 33వ 34వ శ్లోకాలు. ముందుగా 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ఈ శ్లోకానికి అర్థం, ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. This kind of battle which knocks unexpectedly is only available to fortunate kshatriyas. It is like an open door to heaven. 33వ శ్లోకం. అదచ్చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఈ శ్లోకానికి అర్థం, ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవి అవుతావు. దానివల్ల కీర్తిని కోల్పోతావు. పైగా నీవు పాపము చేసిన వాడివి అవుతావు అని ఈ శ్లోకానికి అర్థం. This war is lawful for you. If you do not perform it, you will become a deserter from your own religion, and because of this you will lose your reputation, and moreover you will become a sinner. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ఈ శ్లోకానికి అర్థం, లోకులెల్లరును బహుకాలముల వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకుంటారు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటేనూ బాధాకరమైనది అని ఈ శ్లోకానికి అర్థం. ఆల్ ద వరల్డ్ విల్ స్పీక్ ఆఫ్ యువర్ infamy for a long time. Infamy is more painful than death for a man of integrity. మనమందరం భగవద్గీతను చదివి విని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై భగవద్గీత. జై శ్రీకృష్ణ. జై హింద్.